నమస్తే అండి. రాధామురళి ఛానల్కి స్వాగతం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి 93వ శ్లోకమండి. అరాళకేశేషు ప్రకృతి సరళా మందహసితే శిరీషాభాచిత్తే దృశదుపలశోభ కుచతటే భృశం తన్వీ మధ్యే పృథురురసిజారోహ విషయే జగత్రాతుం సంభోర్జయతి కరుణా కాచిదరుణా అరాళకేశేషు ప్రకృతి సరళా మందహసితే శిరీషాభాచిత్తే దృశదుపలశోభ కుచతటే భృశం తన్వీ మధ్యే పృథురురసిజారోహ విషయే జగత్రాతుం సంభోర్జయతి కరుణా కాచిదరుణా. ఈ శ్లోకం యొక్క భావమండి. ఓ హిమాచల సుత, భవదీయ కుంతాలలో కుటిలత్వాన్ని, చిరునవ్వులో మృదుత్వాన్ని, చెప్తములో దిరిసిన పూలకాంతిని, వక్షస్థలంలో పాషాణ సదృశ కాఠిన్యాన్ని, నడుములో కృశత్వాన్ని, కుచదేశంలో విశాలత్వాన్ని, నితంబ ప్రదేశంలో విస్తారాన్ని, అనిర్వచనీయమైన రక్తియందాసక్తి కల పరమశివ కరుణ జగద్రక్షార్థం సమర్థమవుతున్నది. నా ఈ శ్లోకం మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాధ.